ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు సాంస్క్రిట్ సబ్జెక్ట్లో శ్లోకం పూరయత్వా భావం లిఖత పద్యభాగ నీతి శ్లోకాలలో మనకి 6 మార్కుల క్వశ్చన్ ఉంటుంది. ఆ శ్లోకాలను పూరించి భావం రాయాలి. మొదటి శ్లోకం చూద్దాం. నాస్తి విద్యాసమం చక్షుః నాస్తి సత్యాసమం తపః నాస్తి రాగం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖం. విద్యతో సమానమైనటువంటి కన్ను లేదు, సత్యముతో సమానమైన తపస్సు లేదు, అనురాగముతో సమానమైన దుఃఖము లేదు, త్యాగముతో సమానమైనటువంటి సుఖము లేదు అని దీని యొక్క భావం. మాతృత్వాత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సా పండితాః. దీని భావం ఏంటంటే, ఇతరుల భార్యలను తల్లివలే, ఇతరుల ధనమును మట్టివలే, సమస్త ప్రాణులను తనవలే ఎవడైతే చూసునో అతనే పండితుడు. యౌవనం ధన సంపత్తి ప్రభుత్వమవివేకిత ఏకైకమప్యానర్థాయ కిం యత్ర చతుష్టయం. దీని భావం, యవ్వనము, ధనము, అధికారము, మూర్ఖత్వం అంటే అవివేకం అను ఈ 4 ఏ ఒక్కటి అయినా కీడును కలిగించగలవు. ఎక్కడ ఈ 4 ఉండునో చెప్పుటకు ఏమున్నది. 4వ శ్లోకం. అతిధానాత్ బలివర్ధాః అతిమానాత్ సుయోధనః అతిరూపాత్ హృతాసీత అతి సర్వత్రా వర్జయేత్. అతిగా దానము చేయట వలన బలిచక్రవర్తి పాతాళమునకు త్రొక్కబడినాడు. అతిగా ఆత్మాభిమానం వలన సుయోధనుడు నశించినాడు. అతిగా ఉన్న సౌందర్యము వలన సీత అపహరించబడింది. అందువలన అతిశయమును అన్ని చోట్ల విడిచిపెట్టవలెను. తర్వాత 5వ శ్లోకం. సత్యం బ్రూయత్వే ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం స నార్నుతం బ్రూయాత్ ఏషః ధర్మః సనాతనః. దీని భావం, సత్యమునే పలకవలెను, ప్రియమైనది అవతలివానికి నచ్చునది పలకవలెను, ప్రియము కాని సత్యమును పలుకరాదు, అసత్యమైన ప్రియమును పలకరాదు. ఇదే సనాతన ధర్మము. పరోపకారాయ కర్తవ్యః పరాయ ప్రాణైరపి ధనైరపి పరోపకారజం పుణ్యం నశ్యాత్ క్రతుసతైరపి. దీని భావం, ప్రాణములతోనైనను ధనముతోనైనను పరులకు ఉపకారము చేయవలను. పరోపకారము వలన వచ్చిన పుణ్యమును 100 యజ్ఞములతో కూడా సంపాదించుకోలేము. అభివాదనాశీలస్య నిత్యం వృద్ధోపసేవినః సత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలం.
దీని భావము: ప్రతిరోజు వృద్ధులను సేవించు మరియు నమస్కరించు స్వభావము గలవానికి ఆయుస్సు, విద్య, కీర్తి, బలము ఈ 4 వృద్ధి చెందును. 8వ శ్లోకం: యథా చిత్తం తథా వాచః, యథా వాచః తథా క్రియః, చిత్తో వాచి క్రియాయాం స మహత మేకరూపాత్. దీని భావం: మహాత్ములకు ఏ విధంగా మనసు ఉండునో ఆ విధంగా వాక్కులుండును, ఏ విధంగా వాక్కులుండునో ఆ విధంగానే క్రియలు ఉండును. వారికి మనసులో, వాక్కులో, పనిలో ఒకే రకమైన విషయం ఉండును. కాబట్టి 8 శ్లోకాలు ముఖ్యమైనటువంటివి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ శ్లోకాలని కంఠస్థం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క శ్లోకాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.